సందర్భాల్లో మీరు ఆయన ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఆయన కేబినెట్ నిర్వహణ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక పూర్తి స్థాయి సమాచారంతో ఆయన కూర్చుంటారు. ఎవరేం చెప్పినా కూడా వినరు. క్లియర్ కట్గా నిన్న కూడా మన అదే కనిపించింది. మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి పనితీరు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ పక్కన పెడితే ఆయన కాకుంటూ సమాచారం పెట్టుకున్నారు. కొంత మందలింపుల పర్వం కొనసాగింది. ఎట్లా చూస్తారు? ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి, మీకు, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ ఫంక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మిగతా ముఖ్యమంత్రులతో, అంటే రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ మాటకు వస్తే దేశంలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రుల పనితీరుతో కావచ్చు, ఆయన డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన టీం వర్క్ని ఇష్టపడతారు. అంటే ఒక్కళ్ళు పనిచేయటం కాదు, టీము మొత్తం పనిచేయాలి అనేటువంటిది ఆయన మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉంటారు. దాన్నే నమ్ముతారు, దాన్ని ఆచరణలో పెడతా ఉంటారు. అది పార్టీలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు. ఎందుకంటే మంత్రివర్గంలో కేవలం ముఖ్యమంత్రి ఒక్కరు పనిచేస్తే ఫలితాలు రావండి. అందరూ పనిచేయాలి, మొత్తం టీము మొత్తం పనిచేయాలి. ప్రతి శాఖ కూడా కీలకమే. ఈ శాఖ ముఖ్యం, ఆ శాఖ ముఖ్యం అనేది ఉండదు. కాబట్టి ప్రతి శాఖలో ఆ పట్టు సాధించాలి, మంత్రులు పట్టు పెంచుకోవాలి, పని చేయించాలి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి, ఆయన 95 నుంచి మనం గమనిస్తున్నాము. మంచి ఆయన క్యాబినెట్లో ఏంటంటే చాలా మంచి పనితీరును కనపరిచేటువంటి వాళ్ళనే ఎంపిక చేస్తారు. కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఏంటంటే కొంత గైడ్ చేస్తారు, ఒక దిశానిర్దేశం, నిర్దేశిస్తారు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల మహీందర్ అమర్నాథ్, ఆయన ఫార్మర్ క్రికెటర్, ఆయన తన ఆత్మకథను రాశారు. ఫియర్లెస్ అని ఒక పుస్తకం రాశారు. ఫ్యూ డేస్ బ్యాక్ అది రిలీజ్ అయింది. అందులో ఆయన ఒక మాట చెప్పారు. ఎవరు గొప్ప కెప్టెన్ అని అడుగుతూ ఉంటారు, గవాస్కరా, ఇమ్రాన్ ఖానా అని అడుగుతూ ఉంటారు. గవాస్కర్ గొప్ప ఆటగాడు. ఎప్పుడు తన కెప్టెన్గా ఉన్నా కూడా తన బ్యాటింగ్ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఎక్కువ పరుగులు చేయాలని దాని మీద ఎక్కువ కేంద్రీకరిస్తాడు, దృష్టి పెడతాడు. నా దృష్టిలో ఇమ్రాన్ ఖాన్ గొప్ప కెప్టెను. ఎందుకంటే ఆయన నిరంతరం తన ఆటగాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచుతాడు. ఎక్కడ ఏ విధంగా, ఏ సమయంలో ఏ విధంగా ఆడాలి అనేది నిరంతరంగా చేస్తాడు. ఆయన చాలా గొప్ప కెప్టెన్. అందువల్లే గొప్ప కెప్టెన్ అవటమే కాదు, అనేక మంది వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ని ఆయన నేతృత్వంలో చాలామంది ఫలితాలు వచ్చినాయి, టీంకి ఫలితాలు వచ్చినాయి. వ్యక్తిగతంగా కూడా ఆటగాళ్ళు చాలా మెరుగయ్యారు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది చాలా యాప్ట్గా, అంటే ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిరంతరంగా తన సహచరులతో మాట్లాడుతూ ఉండాలి, తన సహచరులో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి పనితీరుని, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది చెప్పాలి. అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నది. అందువల్ల ఆయన గొప్ప నాయకుడిగా ఆయన మనం చూసాము. ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ఆశలు ఉన్నాయండి, ప్రజల్లో ఆకాంక్షలు, ఆశలు చాలా ఉన్నాయి. దానికి తగినట్లుగా పనిచేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాష్ట్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది ఒకవైపు. ఆ సమయంలో ఏంటంటే కనీసం ప్రజలకు చేరువవ్వాలి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత నాణ్యతతో జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యం ప్రతి శాఖలో. అందువల్లనే ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే స్వీయ నివేదికలు ఇవ్వమంటే ముగ్గురు ఇవ్వటం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. అంటే ఏంటి అంటే ఒక లెక్కలేనితనమా, లేకపోతే లెథార్జిక్? ఇది మంచిది కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కోరినప్పుడు నివేదికలు ఇవ్వకపోవటం ఏంటంటే, ముగ్గురిని ఇవ్వటం ఏంటి మొత్తం క్యాబినెట్లో? కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇమ్మీడియట్గా వాడిని ఏదో తొలగిస్తారనో లేకపోతే రిప్లేస్ చేస్తారని కాదు, బట్ ఒక సీరియస్నెస్ అనేటువంటిది చాలా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా శోచనీయం. ఆ ముగ్గురు అయింది కదా, ఇంకా హనీమూన్ ఆ వెకేషన్ మోడ్ లోంచి ఏమైనా బయటికి రాలేదా వీళ్ళందరూ స్వీయ నివేదికలు, పల్స్ రిపోర్ట్లు ఇమ్మంటే? ఎస్ అండి. ఎందుకు స్వీయ నివేదికలు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది చాలా సీరియస్గానే పరిగణించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అంతకంటే వాళ్ళకి ఏం పనులు ఉంటాయండి? ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తాము ఏం చేస్తున్నాం అనేది 3 నెలల్లో స్వీయ నివేదికలు ఇవ్వలేరా? అంటే పర్సనల్ అప్రైజల్, పర్సనల్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఒక నివేదిక ఇవ్వడానికి అంత తీరుబడి లేకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. అది చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. తర్వాత ఈ సందర్భంగా ఇంకోటి కూడా ఒకటి రెండు విషయాలు చెప్తున్నానంటే, నిన్న కేబినెట్ చర్చకి వచ్చిన సందర్భంగా స్థానిక సంస్థల పదవీ కాలాన్ని
ఆ, అది అంటే చాలా తక్కువ ఉన్నాయి, మార్చిలో కొన్ని అవుతున్నాయి, నవంబర్లో కొన్ని అవుతున్నాయి అన్నారు. వాటిని మార్చేటువంటిది లేదు, ఒక మంచి రాజకీయం చేద్దామన్నారు. అది దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఒక విధానపరంగా ఉండాలి. వ్యవధి తక్కువగా ఉంది కాబట్టి మనం మార్చం, వ్యవధి ఎక్కువ ఉంటే మార్చచ్చు అనేది కాకుండా ఒక విధానం, ప్రతిదానికి 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, ఏడాది పైగా ఉండొచ్చు, కానీ ఒక స్పష్టమైనటువంటి ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొక విషయం గమనించారా? దాదాపుగా 93 పథకాలు గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆగిపోతే మళ్ళీ 70 రివోక్ చేయగలిగారు. అంటే అది అంటే ఎందుకు ఆగినాయి అంటే యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదంటే. ఎంత దారుణం అంటే కేంద్ర పథకాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటే యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదనేటువంటిది వార్తలు వచ్చినాయి. నిన్న పయ్యావులు కేశవ్ గారు చెప్పారు నిన్న. ఆ కేంద్ర పథకాలు ఎందుకు ఆగిపోతాయి, ఊరికే ఆపరు కదా, యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఆ యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వల్ల ఆగిపోయినాయి అనేది ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి యూటిలిటీ సర్టిఫికెట్లు ఇస్తున్నాము, 70 పథకాలని రివైవ్ చేయగలిగామని అంటే గత ప్రభుత్వం ఎంత క్యాజువల్గా